ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగా సంవత్సరం అయితా ఉంది. రైతులకు బోనస్ పడలేదని చెప్పేసి, వట్టి అబద్ధాలు చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గాని, కేసీఆర్ గారు గాని ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనిపై మీ సమాధానం సార్? అట్లేం లేదు. గత ప్రభుత్వంలో ఆ కేసీఆర్, ఆ డ్రామారావు, హరీష్ రావు వాళ్ళందరూ ఉండే, కానీ వాళ్ళ మాటలతో సరిపెట్టిండు. ఇప్పుడున్న ఈ రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది. ఖచ్చితంగా బోనస్ వేసింది, అందరికి వేసింది బోనస్. వీళ్ళు ఉత్తగా మా కేసీఆర్ ఏమో అన్న ఫామ్ హౌస్ లో ఉండి తాక్కుంటా, ఆయనకు బయట లోకాలిటీ తెలియదు. గ్రౌండ్ లోకి వచ్చి రైతులతోటి మాట్లాడితే వాళ్ళ ఖాతాలలో చూస్తే చెప్తారు. ఇతను ఉన్నప్పుడు ఉత్త లెక్కలు చెప్పిండు, అబద్ధాలు చెప్పిండు. ఆయనకు అవే అబద్ధాలు అలవాటాయి. దమ్ముంటే రావాలా, చర్చించాలా, రైతులతోటి మాట్లాడాలా, అయితే ఆయన గురించి తెలుస్తుంది. నువ్వు ఆడ ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఈయన వచ్చి సంవత్సరం కాలే, అయినా రైతులకు రుణమాఫీ చేసిండు. ఇంకా కొన్ని ఉంటే అవి చేస్తానే హామీ ఇచ్చిండు. ఇప్పుడు బోనస్ ఇచ్చిండు, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. ఈ దద్దమ్మ ఉత్తరం మాట్లాడిండు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే మంచిగా చేస్తుంది. ఈ రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ప్లస్ విద్యార్థులకు, ముఖ్యంగా రైతులకు బోనస్ ఇచ్చి అందరికి మంచి చేసింది. ఈ డ్రామారావు నువ్వు రా, నీకు సవాల్ విసురుతుండు కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్కి సవాల్ విసురుతుండు రేవంత్ అన్న. రా మాట్లాడు, అసెంబ్లీ రావు, ఇంట్లో ఉండి మాట్లాడుతావు. నీ కొడుకు అన్ని అబద్ధాలు మాట్లాడుతుండు. నీ హరీష్ రావుకి లెక్కల మీద లెక్కలు చెప్తున్నావు, ఆయనకు లెక్కలనే రావు. కాబట్టి ఈ ప్రభుత్వం మంచిగా ఉంది, ప్రజలు దీన్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడే కాదు, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కొత్తగా వచ్చిండు, ఆయన సరిదిద్దుతుండు. నువ్వు 10 సంవత్సరాల నుండి మీకలేడువి, ఇప్పుడు వచ్చి పెద్ద పోటు మాటలు చెప్తున్నావు. నీ మాటలకి ఎవరు నమ్ముతాడు? ఏదైనా చెప్పి చేస్తే నమ్ముతుండే, ఆయన చెప్పలేడు. ప్రభుత్వాన్ని నడుపుతుండు, ప్రజల్ని ఆదుకుంటుండు. ఇప్పుడు మహిళలకు ఇస్తుండు, అవిటికి ఇస్తుండు, రైతులకు ఇస్తుండు. ఎన్నేం చేస్తాడు? నువ్వు అన్ని అప్పులు చేసినావు, పోయినావు. నీ ఇంట్లో మంచిగా దాచుకున్నావు, మెల్లగా తింటావు, ఫామ్ హౌస్ లో పంటున్నావు. అధికారం కోసం అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధమైన హామీలు ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపై మీ సమాధానం? ఇగో ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పిండు, ఏం చేసిండు, ఒక్కటి నెరవేర్చండి. అది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నిధులు నియామకాలు అన్నాడు, ఏమి ఇయ్యలే. పాపం ఆయన చిన్న మొన్న మంచిగా ఉద్యోగాలు ఇచ్చిండు. 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చిండు, పిల్లల భవిష్యత్తు మార్చిండు. నువ్వు ఏమి ఇయ్యలేవు, కానీ ఈరోజు ఏం చేయలే, మొత్తం మాటలు నెరవేరుతుండు. ఇందిరమ్మ పథకాలు ఇచ్చిండు, రేషన్ కార్డులు 10 సంవత్సరాల సన్నాసి మా గరీబులకు రేషన్ కార్డు వేయలేవు. ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.